కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కబాబ్. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, చక్కగా వేడిగా చికెన్ కబాబ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక అర కేజీ చికెన్ని 4-5 సార్లు బాగా కడిగేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఒక పావు చెంచాడు పసుపు, ఒక 2 చెంచాలు కారము, ఒక 3 చెంచాలు పెరుగు, ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి వేసుకోవాలి. తర్వాత ఒక పావు చెంచాడు మిరియాల పొడి, ఒక అర చెంచాడు జీలకర్ర పొడి, ఒక చెంచాడు ధనియాల పొడి, ఒక చెంచాడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 3 చెంచాలు కార్న్ఫ్లోరు, రుచికి సరిపడా ఉప్పు, ఒక కోడిగుడ్డు పగలగొట్టి వేసుకోవాలి. ఇవన్నీ ఒక స్పూన్ తోటి కానీ చేతితోటి కానీ బాగా ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా చికెన్కి ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అయితే ఇది కలిపేటప్పుడు ఏంటంటే దీంట్లో నీళ్ళు ఉంటాయి. ఈ నీళ్ళు ఉన్నందుకు ఇది కొద్దిగా పలచగా అవుతుంది. కానీ దీన్ని అలాగే ఉంచుకుంటే మనకి ఇది రెస్టారెంట్ స్టైల్ లాగా క్రిస్పీగా అండ్ జ్యూసీగా వస్తుంది. ఇది కలిపేసి పక్కన పెట్టుకున్నాక దీంట్లో తరుక్కున్న కరివేపాకు, తరిగిన కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనకి ఒకసారి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే వేగడానికి ప్లేస్ సరిపోదు. దీంట్లో జ్యూస్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది ఈ చికెన్ ముక్కల మీద వేస్తూ ఉంటే ఏంటంటే ఈ విధంగా ముక్కలు అనేవి చాలా జ్యూసీగా వస్తాయి అండ్ బయట క్రిస్పీగా వస్తాయి. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇది మెయిన్గా ఈరోజు చూపించడానికి కారణం ఏంటంటే ఇది వర్షాకాలం కదా, బయట ఆహారం తింటే ఆరోగ్యాలు తేడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని చక్కగా మనం ఇంట్లో చేసుకుని ఇది ఎంజాయ్ చేయొచ్చు. అందుకని ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంట్లో ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో మాకు తప్పకుండా తెలియచేయండి. ఇది ఏంటంటే హైలో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్లో పెడితే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. అటు 2 వైపులా కూడా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ మొత్తం ఫుడ్ తయారు చేయడానికి నాకు 250 రూపాయలు పట్టిందండి. ఇదే కనుక మార్కెట్లో తీసుకుంటే 500 నుంచి 800 వరకు అవుతుంది. అంటే మనకి డబ్బు కూడా ఆదా అవుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము వస్తుంది. అందుకని మీ పిల్లలకి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టి చూడండి. వాళ్ళకి నచ్చితే కనుక ఇంట్లోనే తింటారు. కాబట్టి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత అన్నిటినీ ప్లేట్లో పెట్టి ఈ విధంగా ఆయిల్ పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.